అయిపోయినాక చేప కడుపులో యోనా ఏం చేస్తానో తెలుసా? అరే అన్న మీద మోకాలు వేసి ప్రార్థన చేయి, నీ మీద మోకాలు వేయించుకో చేస్తాడు. చూడండి ప్రార్థన చేయి, ప్రార్థన చేయరా, చేతులు పైకి లేపి ప్రార్థన చేస్తా ఉండి. రీనా వినండి వాళ్ళ నాన్న, వినండి. చేప కడుపులో యోనా ఏం చేస్తుండు? ప్రార్థన చేస్తా ఉంటే నాన్న యోనా కడుపులో ప్రార్థన చేస్తున్నాడట. యోనా కడుపులో ఉండి చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు విన్నారు ఆ ప్రార్థన? మనం అనుకుంటాం ఎవ్వరు లేరు కదా ఇక్కడ, ఎవ్వరు నన్ను చూడట్లేరు అనుకొని ఏం చేస్తాం? అక్కడ 4 బిస్కెట్లు ఉన్నాయి అనుకో, గమ్మున ఒక బిస్కెట్ తీసి నోట్లు వేసుకుంటాం. అవునా? ఎవరు చూడట్లేరు కదా. కానీ ఎవరు చూస్తారు? నువ్వు తప్పు చేస్తే ఎవరు చూస్తారు? ప్రతి చీకటిలో చేసిన ప్రతి ఒక్కటి కూడా ఎవరికి కనబడుతుందట? అదే విధంగా ఇప్పుడు ఎక్కడున్నాడు? చేప కడుపులో ఉన్నా సరే యోనా కనబడుతాడట. ఎవరికి? దేవునికి కనబడి యోనా ఏం చేస్తుండు? ఏమని ప్రార్థన చేస్తాడు? అరే నువ్వు చెయ్యి చిన్నడా, నువ్వు చెయ్యి. ఏమని ప్రార్థన చేస్తుంటే, దేవా నన్ను కాపాడు, నేను తప్పు చేశాను, నినివేకి పొమ్మంటే నేను నీ మాట వినలేదు, తర్షీష్కి వెళ్తున్నా, అందుకే నాకు ఈ బాధ అయినా సరే నేను నీ మాట వింటాను, నన్ను క్షమించు ప్లీజ్ దేవా అని ప్రార్థన చేస్తా ఉంటే, అట్లా ప్రార్థన చేస్తా ఉంటే నాన్న ఆ ప్రార్థన ఎవరు విన్నారు? విని ఇప్పుడు చేప ప్రయాణం చేస్తా వాడి మీద కూర్చోబెట్టుకో, వినండి లే మీద కూర్చోబెట్టుకో, నువ్వు ఇట్లా వచ్చేసి నువ్వులే మోకాలి. ఇక చూడండి చేప ఇప్పుడు ఇట్లా పట్టుకున్నాడు, మోకాలు ఇస్తా ఉండు. వినండి నాన్న, ఇప్పుడు ఏమైతుందో తెలుసా? మెల్లగా ఇట్లా వచ్చేసే, అట్లా పట్టుకొని నడిపిస్తాను. అరే నడుస్తూ ఉండు, ఇట్లా నడుచుకుంటూ ఇటు వచ్చేసే, నువ్వు రమ్మోకాల మీద వచ్చే. చేపకి ఆజ్ఞాపించిండంట ఏమని? యోనా కడుపులో ఉన్నాడు కదా, చేప కడుపులో. అప్పుడు యోనా గురించి దేవుడు ఈ చేపకు ఆజ్ఞాపించిండంట. ఏమని తెలుసా? చేప నువ్వేం చేస్తావంటే, ఇప్పుడు యోనా తర్షీషుకి పోయే వైపు పోతా ఉంటే చేప కడుపులోకి వెళ్ళిపోయాడు, మింగేసింది చేప. ఇప్పుడు చేపకు చెప్పిండంట దేవుడు ఏమని? నువ్వు చేప కడుపులోనే ఉన్నాడు కదా, ఉంచి నువ్వు తీసుకుపోయి నినివే పట్టణానికి కదా పొమ్మన్నది. ఆ పట్టణానికి వెళ్ళినాక అక్కడ కక్కేయి. ఎవరిని? యోనాని కక్కేయి అని చెప్పేసి అనేసరికి అప్పుడు ఎవరింటారట దేవుడు మాట? యోనా ఫస్ట్ దేవుడు మాట వినలే కానీ చేప దేవుడు మాట వింటుందంట. విని యోనాని కడుపులో పెట్టుకొని తీసుకుపోతుంది. ఎక్కడికి? నినివే పట్టణాన్ని తీసుకుపోతాను. చూడండి చేప పట్టుకుపోతాను, అట్లా వెళ్ళిపో. అట్లనే విన్నారా? అట్లా వెళ్ళిపోయి ఇప్పుడు అక్కడ కక్కేసేయాల, వదిలేసేవాడు మెల్లగా, స్లోగా వదిలే. నువ్వు పడరా, కింద పడు. చేపలు విడితిరుగు ఎట్లనే వెళ్ళిపో, మళ్ళీ నువ్వు వెళ్ళిపో, నీ ప్లేస్ నువ్వు వెళ్ళిపో. వెళ్ళిపోదు. విన్నారా? ఇప్పుడు చేప నినివే పట్టణంలో కక్కేసింది. యోనాని కక్కేసి ఎవరు వెళ్ళిండ్రు? చేప మళ్ళీ దాని ప్లేస్కి అది వెళ్ళిపోతుంది. అయితే ఈ 3 రోజులు ఉన్నాడట. ఎవరు? యోనా చేప కడుపులో ఎన్ని రోజులు ఉన్నాడా? 3 days ఉన్నాడట. 3 days చేప కడుపులో ఉన్నాడు యోనా. ఉంటే మనమైతే 3 రోజులు ఉపాసంతో ఉంటుంటామారా? అటుకొంగ ఇటుకొంగ నీళ్ళనే తాగేస్తాం కదా. కానీ అన్ని నీళ్ళు ఉన్నా సరే సముద్రంలో ఒక చుక్క నీళ్ళు కూడా తాగితే అప్పుడు యోనా ఏమవుతాడు? డైజెస్ట్ అయిపోతాడు కదా, లోపల అరిగిపోతాడు కదా. ఏం తిన్నా సరే దాంతోపాటు యోనా కూడా అరిగిపోయేటాడు కదా. కానీ ఆ మాటలు రానిది ఆ చేప దేవుడు మాట విని ఆ యోనాని కడుపులో పెట్టుకొని 3 రోజులు ఉపవాసం ఉండి తీసుకొచ్చి దేవుడు మాట విని పట్టుకొచ్చంట ఇక్కడ పడేసింది అంటారా? ఎక్కడ పడేసింది? నినివే పట్టణంలో పడేసింది. ఎక్కడ పడేసింది? ఎక్కడ నినివే పట్టణంలో పడేసినప్పుడు అప్పుడు యోనా ఏం చేస్తాడు? అరే లేరా యోనా ఇడ్డంట. యోనా లేచి స్నానం చేయి, మంచిగా స్నానం చేయి, ఇట్లాగా చూడండిరా. అంటే చేప ఎంత నీసు వాసన వస్తుంది కదా, వస్తుందా రాదా? చేప నీసు వాసన వస్తుందా రాదా? హల్లెలూయా హల్లెలూయా. చేప నీసు వాసన వస్తుంది కాబట్టి కడుపులో ఉండడానికి ఇంకెంత నీసు పట్టేసి ఉంటాడు, పాకురు పట్టేసి ఉంటాడు కదా.
శుభ్రంగా ఆ నీళ్ళలో స్నానం చేస్తాం. చేయరా స్నానం చేయి. స్నానం చేస్తాడు. అది చూడండి, యోనా స్నానం చేసి ఇంకరా ఒక్కడు వచ్చిండంట. నినివే పట్టణానికి వెళ్ళిపోయిందిగా. ఇక నినివే పట్టణానికి స్నానం చేసుకొని ఆ బట్టలు తీసి మంచిగా అట్లా ఆరేసుకొని మళ్ళీ తొడుక్కొని ఆరేదాకా అక్కడ కూర్చొని ఆలోచిస్తాడట. ఇదేంది, నేను ఎటు పోయినా, నేను ఎటు వచ్చినా, ఇంతసేపు నేను ఎక్కడున్నా అని చెప్పేసి ఆలోచిస్తుంటే ఈ విషయం అంతా తెలిసి, అయ్యో నేను 3 రోజులు నేను చేప కడుపులో నన్ను దేవుడు కాపాడింది కాబట్టి దేవునికి వందనాలు చెల్లించాలని చెప్పేసి ప్రైజ్ ద లార్డ్ చెప్పిండు యేసయ్యకి. వందనాలు చెప్పిండు యేసయ్యకి. చెప్పి ఏం చేసిండు, బ్రతుకు మార్చుకున్నాడు. ఏమని, నేను చెప్పిన మాట వినలే కదా. ఫస్ట్ విన్నాడా దేవుడు మాట? వినకుండా చేసినందుకు ఏమైంది, లాస్ట్కి ఓకే అయింది. ఇప్పుడు ఏం చేసిండంటే యోనా ఏం చేసిండంట, ఇక వెళ్ళిండట ఏ ఊరికి? హల్లెలూయా. ఏ ఊరికి వెళ్ళిండట? ఇదంతా నినివే పట్టణం అనుకోండి. మీరు అందరు పాపం చేసి ఉన్నారు అనుకోండి, ఏదో ఒకటి కొట్టుకోవడం, ఏదో ఒకటి చేస్తూ ఉండండి సింపుల్గా. ఇటు కొట్టుకోవడం, ఏదో ఒకటి సింపుల్గా, గట్టికొద్దు. వీళ్ళందరూ పాపం చేస్తుంటే యోనా ఏం చేసిండంటే ఇంకొచ్చిండట్రా. యోనా వచ్చి అయితే వచ్చి వీళ్ళందరికీ దేవుడి గురించి చెప్తున్నాడట. అందరు మారండి, మీదకి దేవుడు ఉగ్రత వస్తుంది, మిమ్మల్ని దేవుడు నాశనం చేసేస్తానంటాడు. మీరు మాట వినట్లేదు కాబట్టి, ఎన్నిసార్లు చెప్పినా మాట వినట్లేదు కాబట్టి మిమ్మల్ని చంపేయాలనుకుంటున్నాడు దేవుడు. మీరందరూ ప్రార్థన చేయండి, అందరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని చెప్పేసట యోనా తిరుగుతూ ఉన్నాడట. అన్ని అంటే ఇప్పుడు మనం రాజాపురంలో ప్రతి వీధికి పోయినట్టు వీధికి పోయి చెప్పొస్తారు కదా. అట్లా ఏదన్నా చాటింపోడు ఎట్లా పోదురు, చాటింపు చేస్తేనా అట్లనే యోనా కూడా ఏం చేస్తాడట, చాటింపు చేస్తాడట. అందరు మారండి, యేసయ్య గొప్ప దేవుడు, యేసయ్య కదా యెహోవా దేవుడు ఆ టైంలో ఉంది. దేవుడు మీ అందరు మారండి అని చెప్పేసి యోనా అందరికీ చెప్తా ఉన్నాడట. ఒకరోజు ఇంకా సమయం అయిపోయింది, వస్తుంది దేవుడు ఉగ్రత మన మీదకి వస్తుందని చెప్పినప్పుడు అందరంట ఉపవాసం ఉన్నారట. అందరు మోకలేయండి, అందరు మోకరించండి. అప్పుడు యోనా చెప్తా ఉన్నప్పుడట అందరు ప్రార్థన చేస్తుంటే నాన్న ఆ ఊర్లో ఉన్న ఆవులు, మేకలు, గొర్రెలు, ఒంటెలు, గాడిదలు, జంతువులన్నీ, పక్షులు